పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్ లో ఉన్నారు పిసిసి అధికార ప్రతినిధి లింగం యాదవ్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఒకటే ఉందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి? ఎందుకంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే విధంగా బయట చర్చ నడుస్తుంది. ముందుగా అసలు బీఆర్ఎస్ అనేదే ఇవాళ తెలంగాణకు సంబంధం లేకుండానే వాళ్ళు టీఆర్ఎస్ అనే పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితికి మారింది. తెలంగాణకు బీఆర్ఎస్ కు ఇవాళ వాళ్ళేదో తెలంగాణ పేరు మీద సెంటిమెంట్ రాజకీయాలు చేయడం తప్ప వాళ్ళకు నిజంగా తెలంగాణ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. ఇవాళ మనం చూసాం 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఏ విధంగా వెనకపోయిందో మన అందరికీ తెలుసు. ఇవాళ 7.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి ఆనాడు మిగులు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ ఏర్పాటు చేస్తే తెలంగాణని మరి 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణని ఇవాళ విద్యా వ్యవస్థ చూడు, ఇవాళ 20 సంవత్సరాలు దాదాపు తెలంగాణ విద్యా వ్యవస్థ వెనకపోయింది. ఇవాళ అన్ని ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం చేసిర్రు. ఇవాళ వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ రాజకీయాలు చేయడం మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఇదే హరీష్ రావు గారు, కేసీఆర్ వీళ్ళు చేసినట్టు రాజకీయాలు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మీరు చేసినటువంటి ఏదైనా అభివృద్ధి మీద సంక్షేమం మీద డిబేట్ పెట్టడానికి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వేగ్గా విష ప్రచారాలు చేసి సెంటిమెంట్ రాజకీయాలతోటి పబ్బం గడుపుకోవడమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నాయకు కావాల్సింది. అందుకే అసలు బీఆర్ఎస్ అని మారినప్పుడే అలా తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. కంటే ఇంక ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసింది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరుగుతుందంటే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ ఇవాళ మీరు చూడండి, అధికారంలో ఉన్నప్పుడేమో గతంలో ఫామ్ హౌస్లో ఉండేది, ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్లకుండా ఒక కోటగా నిర్మించుకొని అక్కడి నుంచి ఉండేది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా కూడా మళ్ళా ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఏడుందో ఇవాళ మనకే కనబడుతుంది కదా. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? మరి చట్టసభలకు అటెండ్ అయ్యి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. ఇవాళ అంటే అధికారంలో ఉన్నప్పుడేమో ఫామ్ హౌస్లే ఉంటావు, అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్లే ఉంటావు. మరి ఇక నీ యొక్క చిత్తశుద్ధి ఏంది? కనీసం నీ సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలన్నా పట్టించుకోరాదు. నిన్ను గెలిపించిన పాపానికి ఇలా వాళ్ళు కనీసం ఏదైనా సమస్యని చెప్పుకోవాలంటే నువ్వు వాళ్ళకు కూడా అందుబాటులో లేవు. ఇది బీఆర్ఎస్ నాయకుల చిత్తశుద్ధి. ఎంతసేపు ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలి వాళ్ళకి కావాల్సింది. అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడే మాటలు, ఇవాళ కేటీఆర్, కవితరావు వీళ్ళ డ్రామాలన్నీ గమనిస్తున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏనాడు కూడా మాట్లాడిని కవిత ఇవాళ బీసీల గురించి ఇవాళ మాట్లాడుతుంది. మరి 10 సంవత్సరాలు ఏమైందండి? 10 సంవత్సరాలలో మరి బీసీల గురించి ఏనాడైనా ఒక్కరోజైనా దీక్ష చేసిందా? రైతులకు ఇవాళ 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ హరీష్ రావు గారు ఇవాళ రైతులు గుర్తొచ్చారు. మరి 10 ఏళ్లలో రైతుల గురించి ఒక్కరోజైనా మాట్లాడినా అండి? ఇవాళ కేటీఆర్ గురించి ఏనాడైనా అధికారం ఉన్నప్పుడు వీళ్ళని మాట్లాడిరా? అంటే ఇవాళ అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో అధికార కాంక్షతోటి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది ఓన్లీ అధికారం తప్ప ప్రజల యొక్క అభివృద్ధి వాళ్ళకి ఏనాడు కూడా కోరుకోలేదు. సొంతగా ఇవాళ వాళ్ళ అభివృద్ధి అయ్యారు. ఇవాళ మీరు చూడండి, 10 ఏళ్లలో వాళ్ళు పరిపాలించి వేలాది కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీకి ఎట్లొచ్చినాయండి? ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అందుకే వాళ్ళ ఎంతసేపు కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధిగా తప్ప వాళ్ళకు తెలంగాణ ప్రజల అభివృద్ధి వాళ్ళకి ఏనాడు కూడా పట్టదు. ఆంధ్రాకు సంబంధించిన బడా వ్యక్తులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారిందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎవరికి తోతో అందరికి తెలుసండి. ఇదే కేసీఆర్ మరి గతంలో 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉండి ఇవాళ ఆంధ్రాకు తెలంగాణ నీళ్ళని ఆంధ్ర జలదోపిడి చేస్తుంటే మరి ఎందుకు మాట్లాడలేదండి? ఏమైంది? ఆనాడు ఇదే 2015లో ఇవాళ అగ్రిమెంట్ అయింది. తెలంగాణలో కృష్ణా రివర్ నీటిని ఇవాళ ఆంధ్ర తీసుకోపోతుంటే మరి ఎందుకు మాట్లాడలేదండి? ఇవే కేసీఆర్ కదా ఆంధ్ర జగన్ తోటి కలిసి ఉంటే కలసి సుఖం అన్నట్టు ఇద్దరు కలిసి తిరిగింది ఇదే కేసీఆర్ జగన్ కదా. ఇదే కేసీఆర్ రోజా గారింటికి వెళ్ళి చేపల పులుసు తినొచ్చి తెలంగాణ రాయలసీమని రతనాల సీమగా మారుస్తాని చెప్పి ఇవాళ గోదావరి నీళ్లను రాయలసీమగా తీసుకుపోయింది ఇదే కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగింది కదా. మీరిద్దరు ఇవాళ ఆంధ్రాకు కావాలని లాలుచి పడిందోరు ఇవాళ కేసీఆర్. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలు రైతులు మాకు ముఖ్యం, ఇక్కడ ప్రాంతానికి చుక్క నీరు కూడా అన్యాయం జరుగుతుందని ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజాప్రభుత్వం కొట్లాడుతుంది. మీరు ఏజెంట్ గా పనిచేసారు కదా, మీరే కదా జగన్ మీరిద్దరు కలిసింది, చంద్రబాబు నాయుడు కేసీఆర్ కదా కలిసి అగ్రిమెంట్లు చేసుకుంది. మరి ఆనాడు 10 ఏళ్లలో మీరు ఎందుకు గుర్తుకురాలే? ఇవాళ తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుందని. తెలంగాణలో నుంచి ఆంధ్ర నీటి దోపిడి తీసుకుపోతుంది, అక్రమంగా నీటిని తరలించుకోపోతున్నారని మరి 10 ఏళ్లలో ఏనాడైనా ప్రశ్నించిండా? మీరు చూడండి, ఒక్క విజువల్ చూపెట్టండి.
ఇవాళ నేను చూపిస్తే ఇదే కేసీఆర్ అన్నాడు రాయలసీమ రతలాల సీమ చేస్తున్నాడు, బేసిన్ లేవు బేషజాలు లేవు అన్నాడు. మరి ఇవాళ మీరు అధికారం కోల్పోగానే ఇవన్నీ గుర్తొస్తాయి మీకు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఇవ్వటే అంటే ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కల్వకుంట్ల కుటుంబం అనేది ఓన్లీ అధికార కాంక్ష తప్ప పదవి కాంక్ష తప్ప ప్రజల గురించి ఆలోచించే తీరిక ఓపిక కల్వకుంట్ల కుటుంబానికి లేదు. కేటీఆర్ సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డికి, టైం చెప్పిండు, డేట్ చెప్పిండు, ప్లేస్ చెప్పిండు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. మరి వెళ్తున్నారా మరి మీ పార్టీ వాళ్ళు? ఇవాళ కేటీఆర్ కూడా అంతో ఇంతో చదువుకున్నోడు, ఇవాళ 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు. ఇవాళ ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఉన్నాయి ఎందుకండి? ఇవాళ పార్లమెంట్లో అసెంబ్లీ దేనికండి వేదిక? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా ఇవాళ ఫామ్ హౌస్ లో వండుకోకుండా అసెంబ్లీకి వచ్చి చర్చ రమ్మన్నాడు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దామన్నాడు. మీకు దమ్ము ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అడగాలి. ఇవాళ కేటీఆర్ స్థాయి ఏందండి? ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడు. ఇవాళ కేటీఆర్ అంటే ఏది పడుతుంది మాట్లాడితే ఫ్రస్ట్రేషన్. మరి ఇక బయటనే చర్చలు పెట్టుకుంటే ఇవాళ ఫామ్ హౌస్లల్లా ఇంకా నయ్యం, ఇంకా కేటీఆర్ అన్నాడు ఇంకా ఏ ప్రెస్ క్లబ్ కు అన్నాడు, ఇంకా కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కు అంటాడు. అంటే ఇది ఎందుకంటే ఇంకా ప్రజాస్వామ్యంలో మరి చట్టసభలు అసెంబ్లీ ఎందుకంటే అసెంబ్లీకి రా చర్చిద్దాం అన్నాడు. దమ్ముంటే కేసీఆర్ ఇప్పటికి మేము సవాల్ చేస్తున్నాం. కేసీఆర్ నీకు దమ్ముందా? అసెంబ్లీకి రండి, డెఫినెట్ కూడా చర్చిద్దాం. 10 ఏళ్లలో మీ యొక్క పాలన పైన, సంవత్సరంన్నర కాంగ్రెస్ పాలన పైన మీరేం చేసిరో మేమేం చేసినో చర్చించడానికి సిద్ధం. కేసీఆర్ సిద్ధం. మరి అసెంబ్లీకి వస్తారో రమ్మనండి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? తెలంగాణ లెజిస్లేచర్ రికార్డ్స్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ కాదు కండి. మరి దమ్ముంటే మరి కేసీఆర్ నుంచి పదవి తీసుకోండి. కేటీఆర్ నువ్వే ప్రతిపక్ష నాయకుడు అయ్యి నువ్వే మాట్లాడు అసెంబ్లీకి. అంటే నీకు అసెంబ్లీలో మాట్లాడడం చేతగాక ఫామ్ హౌస్ లో పడుకొని ఏదో నీ ఇష్టం ఉన్నట్టు కేటీఆర్ మాట్లాడితే ఎవరండి? దమ్ముంటే అసెంబ్లీకి రండి కేసీఆర్ని, అప్పుడు చర్చిద్దాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 100 సీట్లకు పైగా గెలిపిస్తా, 15 ఎంపీ సీట్లు గెలిపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా అండి. ఇవాళ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ఇవాళ గతంలో ఎన్నడూ చేయనటువంటి అభివృద్ధి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు తీసుకుంటే ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. డెఫినెట్ కూడా ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు చూసి తెలంగాణ సబ్బండ వర్గాలంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. డెఫినెట్ కూడా 100 సీట్స్ డెఫినెట్ కూడా రాబోయే ఎలక్షన్లో, వచ్చే ఎలక్షన్లో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. కనీసం వాళ్ళకు ఓటు అడిగే కనీస నైతిక అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు. ఇవాళ అందుకే కదా కేసీఆర్ ముఖం చూపించుకోలేకనే 10 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ బయట పడుతున్నానే పోయి ఫామ్ హౌస్ లో దాక్కుండు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడదండి? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది, బీఆర్ఎస్ వీఆర్ఎస్ అయింది, వాలంటీర్ రిజైన్ తీసుకు సమితి అయింది. అది ఇంకా వాళ్ళు ఓట్లు అడిగేది ఎక్కడి? ఇవాళ అందుకే మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కనీసం ఒక క్యాండిడేట్ పెట్టలే. సో అందువల్ల ఇవాళ మాకు పోటే లేదు. డెఫినెట్ కూడా 100 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్.